అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. కుమార్తె ఇష్టం లేని ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో అల్లుడిపై బీరు బాటిల్తో దాడి చేశాడు మామ. ఈ ఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం అజయ్ తండాకు చెందిన మానస, అదే మండలం సీతతండ గ్రామానికి చెందిన గుగ్గులోత్ అశోక్ కుమార్ పరస్పరం ప్రేమించుకున్నారు. గత నెలన్నర క్రితం పెద్దలకు చెప్పకుండా ప్రేమ వివాహం జరుపుకున్నారు. ఆ తర్వాత కూస్మంచి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులపైన ఫిర్యాదు చేశారు సదరు ప్రేమ జంట. తమకు తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉందంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు ప్రేమ జంట ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇళ్లకు పంపివేశారు. అయితే ఇటీవల మానస అనారోగ్య సమస్యలకు గురికావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చాడు భర్త అశోక్. అయితే ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి మానస తండ్రి వెంకటేశ్వర్లు ఖమ్మం నగరానికి చేరుకొని ఒక బీరు బాటిల్తో అకస్మాత్తుగా అశోక్ పై దాడి చేశాడు. ఈ నేపథ్యంలో అశోక్ తీవ్ర గాయాలు కావడంతో వెంటనే హుటాహుటిన గమనించినటువంటి స్థానికులు అతన్ని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించే ప్రయత్నం చేశారు. అయితే మెరుగైన చికిత్స నిమిత్తం ఖమ్మంలోని మరో ప్రైవేట్ ఆసుపత్రికి అశోక్ను తరలించారు కుటుంబ సభ్యులు. ఈ ఘటనపై అటు మానస ఆందోళన వ్యక్తం చేస్తుంది. తన తండ్రి నుంచి తనకు, తన భర్తకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటోంది. ఇది హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. నేను మా హస్బెండ్ 1.5 months బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కూస్మంచి దగ్గర స్టేషన్కి వెళ్ళేసి కూస్మంచి స్టేషన్లో ఇలా మ్యారేజ్ చేసుకున్నాం అనేసి నేను మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్కి మా పేరెంట్స్కి కాల్ చేయించాను. కాల్ చేయించిన తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు వచ్చిన తర్వాత మా పేరెంట్స్ సరే మీరు చేసుకున్నారు అనేసి అక్కడ పెద్ద మనుషుల ముందు, పోలీసుల ముందు, అందరి ముందు ఒప్పుకున్న తర్వాత చేసుకున్నా ఏం కాదు, పాపం చదివించుకొని స్టడీ కంటిన్యూ చేయండి అనేసి లెటర్ రాసిస్తున్నారు. నేను ఎంతవరకు చదువుతాంటే అంతవరకు నేను ఖచ్చితంగా డబ్బులు పెట్టి చదివించుకుంటా అనేసి మా హస్బెండ్ లెటర్ రాసి స్టేషన్లో ఇచ్చారు. అక్కడ ఒప్పుకున్నారు మా పేరెంట్స్. పెళ్ళైందని పెళ్ళికి ఒప్పుకున్న తర్వాత మొన్న నేను మా హస్బెండ్ నాకు హెల్త్ బాగాలేదు, కడుపులో గడ్డ అయిందని చెప్పినందుకు నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వచ్చాను. సర్జరీ చేయాలనేసి డాక్టర్స్ ప్రిఫర్ చేస్తే మా హస్బెండ్ మా పేరెంట్స్కి కాల్ చేసి ఇలా మీ పాపకి హెల్త్ బాగాలేదు, సర్జరీ చేయాలని చెప్పారు అనేసి కాల్ చేసి చెప్పారు. చెప్తే సరే మేము కూడా ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపిస్తాం, అక్కడ మేము వేరే హాస్పిటల్లో అడుగుతాము, టెస్ట్ చేపిస్తాం అనేసి మా పేరెంట్స్ ఈరోజు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు మా హస్బెండ్ మా పేరెంట్స్తో పాటు నన్ను అక్కడ రిపోర్ట్స్ అసలు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ మా పేరెంట్స్ హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత నా హస్బెండ్ నా కోసం అనేసి హాస్పిటల్ ముందుకు వస్తే మా నాన్న అసలు నిన్ను ఆమెను బతకనివ్వను, నన్ను నా హస్బెండ్ బతకనివ్వను, ఇద్దరిని చంపేస్తా అనేసి గాజు సీసాతో తలకాయ మీద కొట్టారు. చంపేస్తాం అనేసి చెప్పారు. మా ఇద్దరిని తల మీద కొట్టగానే నా హస్బెండ్కి బాగా బ్లీడింగ్ అయ్యేసరికి నేను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన హాస్పిటల్కి తీసుకెళ్ళి పోలీసులకు కాల్ చేసి ఇలా ఇచ్చేయడం అనేసి అక్కడ ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత పోలీసులు అందరూ రెస్పాండ్ అయ్యారు. మా డాడీ మమ్మల్ని ఎప్పటికన్నా చంపేస్తామనేసి బెదిరిస్తున్నారు. ఆయన నుంచి నాకు మా హస్బెండ్కి మా మదర్ని కూడా సరిగ్గా తీసుకోరు, ఆమె కూడా ఎప్పుడు కష్టపెట్టుకున్నా ఉంటారు. మా ముగ్గురికి ఆయన నుంచి ఆయన చంపేస్తారేమో అనేసి భయం వేస్తుంది. మేము మా ముగ్గురిని ఆయన నుంచి ఆపాలనేసి పోలీసులని రిపోర్టర్స్ని హెల్ప్ అడుగుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.